నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నగరంలో కొనసాగుతున్న వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు. సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే ముస్తఫా. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు బకాయి పడిన వేతనాలు తక్షణమే చెల్లించాలి. సిఐటియు నాయకుల డిమాండ్. స్థానిక పొన్నూరు రోడ్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో నేడు అక్కడి స్థానికులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గం టీడీపీ నాయకులు మద్దాలి గిరి, మైనారిటీ నాయకులు హిదాయత్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ జతపరిచి వెంటనే వాళ్ళు కూడా అందించాలని చెప్పేసి కూడా ఆ ఒక్క వర్షం ఉన్న తేడా వచ్చిందని తొలగిస్తున్నారంట గౌరవ శాసనసభ్యుల ద్వారా. మరి అదే విధంగా మన మైనారిటీ వెల్ఫేర్ ఓకే. ఆ తర్వాత గౌరవ శాసనసభ్యులకి ఒక మొక్క నాటడం కూడా జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్లు చాలా అమలు చేసినాయి. ఏ విధంగా అమలు చేసినాయంటే, ఏదైనా ఒక వార్డులో ఉదాహరణకు ఒక 40 మంది పెన్షన్ పొందుతున్న వారు ఉంటే 41వ వ్యక్తి అర్హుడైన 41వ వ్యక్తి వెళ్లి నాకు కూడా పెన్షన్ ఇవ్వండి అని అడిగితే అధికారులు ఏం సమాధానం చెప్పేవాళ్ళో తెలుసా? ఈ 40 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప నీకు పెన్షన్ రాదు. 40 మందికి టార్గెట్ ఫిక్స్ చేసింది ప్రభుత్వం అని అప్పుడు అధికారులు చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరి చావుతో ఒకరి పుట్టుకతో నిర్ణయం కాకుండా వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రజల హక్కు, అర్హులైన వారందరికీ ఇవ్వండి ఆదేశించడం జరిగింది సోదరులారా. అందుకే ఇవాళ ఈ వార్డులో 499 మంది ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద పెన్షన్ కు దరఖాస్తు చేసుకుంటే అందులో మొత్తానికి 5,24,000 రూపాయలు కేటాయించిందనే విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ప్రభుత్వం తలపెట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. అయితే పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్య విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు పనిచేసినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మా ఊరు కార్యక్రమం అనేది 2వ వార్డులో మొదలుపెట్టడం జరిగింది. ఓకే, కార్యక్రమం కాన్సెప్ట్ చూస్తే మంచిదే, నేను కాదని చెప్పను. కానీ మరి గతంలో కూడా జన్మభూమి సంబంధించి నేను చాలా చూడటం జరిగింది. మరి జన్మభూమి కార్యక్రమం జరిగేటప్పుడు చాలామంది కొంతమందికి పింఛన్లు రావట్లేదు. దయచేసి వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పిస్తే వాళ్ళు ఆనందిస్తారు. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ కులమైనా కానీ, ఎవరైనా సరే మరి అందరికీ న్యాయంగా పింఛన్లు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి నేను అధికారులను కోరుకుంటున్నా. అలాగే పరిశుభ్రత గురించి నేనైతే 8 నెలల క్రితమే ఆ కార్యక్రమం మొదలుపెట్టున్నా. మరి అలాగే గుంటూరు నగరంలో ఇప్పటికి 1500 డబ్బాలు పెట్టున్నా. ఈ నగరం అంతా పరిశుభ్ర ఉండాలని చెప్పేసి నేను మొదలుపెట్టున్న కార్యక్రమం. మరి మొదలుపెట్ట కార్యక్రమానికి మరి కనీసం మున్సిపాలిటీ సంబంధించింది కార్పొరేషన్ అధికారులు కూడా ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా మరి దాని గురించి పట్టించుకోలేదు. మరి అలాగే మన మోడీ గారు సంబంధించి పరిస్థితి ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ మొదలుపెట్టారు. నేను ఆ కాన్సెప్ట్ కూడా నేను స్వాగతిస్తున్నా. ముందుగా జనం కాదు మారాల్సింది, ముందు అధికారులు మారాలి, అలాగే తర్వాత నాయకులు మారాలి. ఆ విధంగా మారితే మరి దేశం కానీ మరి ఏదైనా కానీ రాష్ట్రం బాగుపడుతుంది. అందుకనే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ముందు నగర అధికారులకు సంబంధించి వాళ్ళందరూ కూడా ముందుకు నేను హెచ్చరిక చేస్తున్నా. అయ్యా, మీరు కాలువలు కానీ రోడ్లు కానీ పరిశుభ్రంగా ఉంచండి, దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించండి, ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేయండి. ఆ విధంగా చూస్తే ఏ పల్లె అయినా, ఏ గ్రామం అయినా, ఏ నగరం శుభ్రంగా ఉంటుంది. మరి ఆ విధంగా నేను
వీళ్ళందరికీ కూడా ప్రారంభించాలని చెప్తున్నా. అలాగే చాలామంది వితంతులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు పింఛన్ లేక. ఎందుకంటే తల్లిదండ్రులు మరి పిల్లలకని పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలు మరి ఎక్కడికో వెళ్ళిపోయి దేశాలకో లేకపోతే వెళ్ళిపోయి తల్లిదండ్రులు చూడట్లేదు. చాలామంది మరి ముస్లింలు చాలామంది బాధపడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎవరికి వదలకుండా అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ కూడా న్యాయం చేసేట్టు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే చాలామందికి మరి కార్డు లేని పరిస్థితి, మరి కార్డు లేక చాలామంది అయ్యా మాకు కార్డు లేవని చెప్పేసి. అలాగే మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మరి ప్రభుత్వ అధికారులకు నేను ఒకటి విన్నవించుకుంటున్నా, అలాగే చంద్రబాబు నాయుడు కూడా వినిపించుకున్నట్టంటే చాలా మందికి గుంటూరు నగరంలో బీఫామ్లు ఇచ్చారు, కనీసం 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు, కనీసం ఇవాటి వరకు పన్ను వేయలేదు. మరి అలాగే ఉండనే మరి అలాంటి దానికి కూడా వెంటనే పన్ను విధించి మరి వాళ్ళకి వాళ్ళకి రిజిస్టర్ చేసేస్తే మరి మున్సిపల్ సంబంధించిన ఆదాయం వస్తుంది, మరి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి అది ఒకటి తొందరగా గ్రహించేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గత 7 నెలలుగా బకాయి పడిన వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వేతనాలతో పాటుగా టీఏడిఏలను కూడా చెల్లించి యూనిఫామ్స్ అందజేయాలని వారు కోరారు. వేతనాలు చెల్లించని పక్షంలో ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమం చేయడానికి కూడా వెనుకోవడమని వారు హెచ్చరించారు. కింద సుమారు దాదాపు 30 మంది దాకా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి 7 నెలల నుంచి కూడా వేతనాలు లేవు. అట్లే టీఏడిఏలు కూడా అమలు కావడం లేదు. ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా కానీ అదో ఇదిగో అంటున్నారు చెప్తే వీళ్ళు వేతనాలు ఇవ్వడం లేదు. ఆశా వర్కర్లు అనేక సెంటర్లో పనిచేస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలకి అట్లాగే శిశు బాలింతలకి అనేకగా ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చే వేతనం మాత్రం చాలా తక్కువ. ఇచ్చే వేతనం తక్కువైన వాటికి కూడా ఇచ్చే 7 నెలల వరకు కూడా వాళ్ళకి వేతనం కూడా అన్యాయంగా మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాము. ఆశా వర్కర్లకి ఇవ్వాల్సిన వేతనాలు తప్పకుండా 7 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. అట్లాగే నెల టీఏడిఎస్ కూడా తప్పకుండా ఇవ్వాలి. అట్లాగే డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అంటున్నారు, ఎక్కడ నుంచి మున్సిపాలిటీ అన్నారు, ఇక్కడ నుంచి అక్కడ తిప్పుతున్నారు. ఇస్తే ఇది వేతనాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆశా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా యూనిఫామ్స్ సంవత్సరానికి 2 యూనిఫామ్స్ ఇవ్వాలి అలవెన్స్ కింద, కానీ యూనిఫామ్స్ ఇవ్వట్లేదు. తాత్కాలికంగా ఇస్తున్నారు, అయితే అవి ఎప్పుడు కూడా పనికి రాకుండా ఉన్నాయి. అలవెన్స్గా 400 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ చేసింది. ఆ ప్రభుత్వం ఇచ్చే విధంగా అలవెన్స్గా వాళ్ళకి చీరలు అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఆశా వర్కర్గా పనిచేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. కానీ 7 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో అడుగుతుంటే మాకు డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి అంటారు. మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మేము ఈ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నాం కాబట్టి మాకు అవి వెంటనే ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. జన్మభూమి పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అహ్మద్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందేలా చర్యలు తీసుకున్నారని, మళ్ళీ ఇప్పుడు నూతన కార్యక్రమాల పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను పక్కదో పట్టించేందుకే ముఖ్యమంత్రి యోచిస్తున్నారని ఆయన అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టే విధంగా తన ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజల మనసుల నుంచి వారి ఆలోచనల నుంచి పక్కదోవ పట్టించే విధంగా ఏదో కల్లిబుల్లి కబుర్లు చెప్పుకుంటూ తనకు అలవాటుగా మారినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి ఈరోజు ఏదో జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరు చాలా సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో మౌలిక వసతులు లేక అనేక ప్రాంతాల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు తన ప్రచార ఆర్భాటాల కోసం అనేక రకాలుగా మీ సభలు ఏర్పాటు చేసుకుంటూ తన క్యాడర్ని బలపరుచుకోవడానికి తన మంత్రుల సమయాన్ని వృధా చేస్తూ ప్రచార కార్యక్రమ ఆర్భాటాలను చూస్తుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే మేము గమనిస్తున్నాం, పెన్షన్లు అవసరమైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబానికి పెన్షన్ అందజేయాలనే ఆలోచనతో ఆనాడు ఆయన 275 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల
ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు అందజేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి ఆయన అందించినటువంటి సాచ్యురేషన్ పాయింట్ వరకు ఆయన అందించినటువంటి వృద్ధాప్య పెన్షన్లను ఈరోజు సర్వేల పేరుతో అర్హులైనటువంటి చాలా మందికి దుర్వినియోగం వాళ్ళకి ఏదైతే పెన్షన్లు అవసరం ఉన్నాయో అవి అందుబాటులో తేకుండా వాళ్ళకు అవసరమైనటువంటి పెన్షన్ల నిధులను విడుదల చేయకుండా సంక్షేమ నిధులను విడుదల చేయకుండా ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.